హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను. మహాశివరాత్రి తరువాత ఆ పరమేశ్వరుడికి, పార్వతీదేవికి ఏకాంత సేవ చేస్తారు. ఇలా ఏకాంత సేవ చేయటం వెనుక చాలా ఆధ్యాత్మిక అర్థం ఉంది. మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతీదేవి కళ్యాణం జరిగిన రోజు అని మనందరం భావిస్తాం. ఆ రోజు భక్తులు జాగరణ చేసి అభిషేకాలు చేసి భక్తితో సేవ చేస్తారు. శివ పార్వతుల దివ్య వివాహం అనంతరం వారిని ఏకాంతంగా విశ్రాంతి తీసుకునేలా ఉంచడం అనే భావంతో ఈ సేవ చేస్తారు. ఇది దాంపత్య శాంతి, సౌఖ్యం సూచిస్తుంది. ఈ ఏకాంత సేవ దర్శనం చేసి ప్రసాదం తీసుకుంటే చాలు సంతానం కలుగుతుందని, దాంపత్య సమస్యలు తగ్గుతాయని, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆ సమస్యలు దూరం అవుతాయని భక్తుల నమ్మకం. అలాగే శివుడు చైతన్యం, అలాగే అమ్మవారి శక్తి స్వరూపిణి. ఇద్దరూ కలిసినప్పుడు సృష్టి జరుగుతుంది. ఆ ఏకత్వానికి ప్రతీకగా ఈ సేవ చేస్తారు. శివరాత్రి తరువాత చేసే ఏకాంత సేవ అనేది దివ్య దాంపత్యానికి గౌరవ సూచకం. భక్తులకు శాంతి, సంతానం, సౌభాగ్యం కోసం ఆశీర్వాద రూపం. శివ శక్తి తత్వాన్ని సూచించే ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి శివరాత్రి తరువాత భక్తి శ్రద్ధలతో శివ పార్వతులకు ఏకాంత సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది వచ్చేసి మన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు సమీపాన వెలసిన శ్రీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన ఏకాంత సేవా కార్యక్రమం. తండ్రి విశ్వనాథ, నీకు జరిగిన కళ్యాణమును, ఏకాంత సేవను వర్ణించుటకు నీ పరమభక్తుడైన కాళహస్తీశ్వర మహత్యం రచించిన కవి దూర్జటి మీలో ఐక్యమయ్యాడు. కానీ అతని మాధుర్యం, అతని మనసులోని నీ ఆలాపన ఆయన అంతలా కాకపోయినా ఆవగింజలో అనువంతైన నీ గురించి ఇక్కడ జరిగిన నీ కళ్యాణము మరియు ఏకాంత సేవ గురించి వివరించే ప్రయత్నమైతే చేస్తాను తండ్రి. మొదటిగా మా విశ్వనాథుని ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే స్వామివారి అన్న వితరణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అంచనాకు మించి వేల మంది పాల్గొనినా సరే ఏ ఒక్కరికి కూడా అన్న ప్రసాదం లేదు అని చెప్పకపోవడం, వచ్చిన ప్రతి ఒక్కరూ స్వామివారి దివ్య ప్రసాదాన్ని స్వీకరించడం సాక్షాత్తు అన్నపూర్ణాదేవి దివ్య అనుగ్రహం. ఇక స్వామివారికి ఏకాంత సేవ ఎందుకు చేస్తారు అంటే స్వామివారిని మనం నిద్ర లేచింది మొదలు మనం చేసే అభిషేకాలు, పూజలు, మన కోరికలు ఆయనకు చెప్పుకుంటాం. మనలాంటి వాళ్ళు రోజులో కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల సార్లు ఆయనను వేడుకొని తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు. అందరి కోరికలు తీర్చి ఆ మహాదేవుడు ఎంతలా అలసిపోయాడు అని అన్ని సేవల తరువాత రాత్రి సమయంలో ఆయనకు విశ్రాంతినిచ్చే సేవే ఈ ఏకాంత సేవ. ఇటువంటి ఏకాంత సేవలో స్వామివారికి పండ్లు, పాలు, మిఠాయిలు నివేదించి మృదువైన హారతిని సమర్పించి ఆయనకు శయన ఏర్పాట్లు చేస్తారు. ఇక నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు సమీపాన వెలసిన విశ్వనాథ స్వామివారి ఆలయంలో శివరాత్రి రోజున అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించి ఆ తదుపరి వచ్చే సోమవారం రోజున విశేష రీతిలో స్వామివారి ఏకాంత సేవ జరుగుతుంది. ఈ ఏకాంత సేవకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆలయం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ ఏకాంత సేవలో తప్పక పాల్గొంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది ఏకాంత సేవలా కాదు, ఒక మహా జాతరలా జరిగి భక్తులకు ఈ ప్రాంతం కైలాసం వలె కనపడుతుంది. ఈ ఏకాంత సేవకు సుమారు 10 నుంచి 20,000 మంది భక్తులు హాజరవుతారని ఒక అంచనా. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో రాజైనా పేదైనా ఎవరికైనా సరే సమాన దర్శనం జరుగుతుంది. ఎవ్వరికీ ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు జరగవు. అంత నీతిగా ఈ ఆలయ కమిటీ వారు ఉంటారు. కాబట్టే ఆ మహాదేవుడు ఇక్కడే కొలువై ఉన్నాడు.
అందుకే ఆ నాగేంద్రుడు ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ వెలసిన మహాదేవుని మెడన కంఠాహారంగా నిలిచి ఆయనను అర్చిస్తారు. ఇక ఈ ఏకాంత సేవ కొరకు వందల రకాల మిఠాయిలు వేల సంఖ్యలో ఆలయ అర్చకుల వారు స్వయంగా ఆలయం వద్ద చేయిస్తారు. ఈ ఏకాంత సేవ రోజున మా ఆలయ ఆడబడుచులు మరియు ఆలయ సేవకులు వందల సంఖ్యలో స్వామివారికి సమర్పించబోయే దివ్య మిఠాయిలను, వివిధ రకాల పండ్లను తలపై పెట్టుకొని వెంకయ్య స్వామి ఆశ్రమం నుంచి స్వామివారి ఏకాంత సేవ జరుగు మండపం వరకు నడుస్తుంటే ఇంతటి వైభోగం ఇంకెక్కడ ఏ ఆలయంలోనే కాదు, సాక్షాత్తు ఆ కైలాసంలో కూడా ఇలా జరగదేమో అన్నట్లుగా ఇక్కడ వీక్షించే భక్తులకు అనిపిస్తుంది. అన్ని రకాల మిఠాయిలను స్వామివారి ఏకాంత సేవా మండపం ముందు ఉంచినప్పుడు కనిపించే ఆ దృశ్యం వర్ణనాతీతం. ఇంకెప్పుడు ఎక్కడ ఇటువంటి మహా నైవేద్య కైంకర్యాన్ని చూడబోము అన్నది భక్తుల భావన. అలాగే ఇక్కడ జరిగే ఏకాంత సేవను తమ కనులారా వీక్షించి తెల్లవారుజామున అంటే మరుసటి రోజున స్వామివారి ప్రసాదాన్ని మనం తీసుకున్నట్లయితే సంతానం లేని వారికి సంతానము, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మంచి ఆరోగ్యము లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది కదా, ఇంతమంది భక్తులు అంత రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చారు అంటే ఎంత గొప్పగా ఈ ఏకాంత సేవ జరుగుతుందో. అలాగే ఏకాంత సేవ జరిగిన తరువాత ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న వితరణ కార్యక్రమం అయితే చేశారండి. ప్రతి భక్తుడికి కూడా స్వామివారి అన్న ప్రసాదం అయితే అందింది. ఎవరికి కూడా లేదు అన్న మాట వినిపించకుండా ప్రతి భక్తునికి కూడా స్వామివారి అన్న ప్రసాదం అందేలాగా ఇక్కడ ఆలయ కమిటీ వారైతే నిర్వహించారండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇక్కడ పూజలు చేస్తారు. ప్రత్యేకమైన పర్వదినాలలోనే కాదండి, ప్రతి సోమవారం రోజున కూడా ప్రదోష కాలంలో అంటే సాయంకాలం ప్రదోష కాలంలో అద్భుతంగా అభిషేకాలు, విశేష అలంకరణలు, విశేషంగా స్వామివారి హారతులు కూడా ఇస్తారు. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ ఆలయం గురించి నేను ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వారికి తెలిసే ఉంటుంది. అలాగే నా వీడియోస్లో అయితే ఇక్కడ జరిగే పూజలు అయితే వారు వీక్షిస్తూనే ఉంటారు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది. మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.